టీవీ9కి అందిన సమాచారం ప్రకారం మార్నింగ్ నుంచి జరుగుతున్న పోలింగ్ ప్యాటర్న్ పరిశీలించిన తర్వాత ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరికి వచ్చినా ఓటు థంపింగ్ మెజారిటీలో వచ్చే అవకాశం బహు తక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. 100 సీట్లకు ఇంచుమించుగా అధికార పార్టీ కంటిన్యూ అవుతుందా అనే సంకేతాలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా చూసుకుంటే అధికార పార్టీ మళ్ళీ తిరిగి అధికారాన్ని కొనసాగించిన అది 100 సీట్ల ఇంచుమించుగానే ముందుకెళ్ళేట్లు మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షం ఆ స్థాయిలో బలంగా ఉంది. ఒకవేళ ప్రతిపక్షానికి ఆల్రెడీ ఎన్డీఏ కూటమికి ఓటేశారని ఒక పెద్ద ఎత్తున డిస్కషన్ ఏదైతే జరుగుతోందో, అర్బన్ ఓటర్లు, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు, లక్షలాది ప్రజలు అక్కడ ఎవరైతే తరలి వెళ్ళారో, అక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని వాళ్ళు వెళ్ళారో, వాళ్ళు వేసినా కూడా వాళ్ళకి అందరూ అనుకున్నట్లుగా చాలామంది తెలుగుదేశం కూటమిలో కావచ్చు, బీజేపీ జనసేన కూటమిలో 130లో 140లో వస్తాయని అంచనాలు కడుతున్నారు. అటువంటి వాతావరణం కనిపించలేదు. క్లియర్ కట్గా మనం చూస్తే నెగిటివ్ ఓటు సీరియస్గా కనిపించట్లేదు. నెగిటివ్ ఓటు ఓన్లీ అంటే జగన్మోహన్ రెడ్డి మీద నెగిటివ్ ఓటు అర్బన్ ప్రాంతాల్లోనే ఉంది, రూరల్ ప్రాంతాల్లో లేదు అనేది క్లియర్ కట్గా చెప్పవచ్చు. అదేవిధంగా మహిళా ఓటర్లలో నెగిటివ్ ఓటు లేదు. అట్ ది సేమ్ టైం అర్బన్తో పాటు మేల్లో నెగిటివ్ ఓటు, జగన్మోహన్ రెడ్డి మీద నెగిటివ్ ఓటు మనకి రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ అంచనాలు ఎలా కడుతూ ఉన్నారు, ఓవర్ నైట్లో జరుగుతున్న పోలింగ్లో సడన్గా ఈ అంచనాలు ఎలా కడుతుంటారని చాలామంది చెప్తూ ఉంటారు. ఎగ్జిట్ పోల్ మీరు ఓటేసి వచ్చినప్పుడు బయటకు వచ్చి నిజంగా చెప్తారా లేదని. అంచనాలు కట్టడం సాధ్యం కాదు, అంత ఈజీ కాదు. ఎందుకు అనంటే ఓటేసి వచ్చిన వ్యక్తి బయటకు వచ్చి నిజం చెప్తున్నాడని గ్యారంటీ లేదు అంటే అడిగిన వ్యక్తి యొక్క పరిస్థితులు, అతను ఎక్కడి నుంచి వచ్చాడని ఊహించి కూడా రకరకాల చెప్పే అవకాశం కనిపిస్తుంది. అదే రకంగా అర్బన్ ఓట్ల మీద ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ దృష్టి పెట్టే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రూరల్ ఓటు క్లియర్ కట్గా పడినట్టుగా కనిపిస్తుంది. ఏదైతే తెలుగుదేశం అండ్ ఎన్డీఏ కూటమి ఏదైతే అవుట్ రేట్గా మాకు ఓట్లు పడతాయని ఎక్స్పెక్ట్ చేశారో ఆ తరహా పోలింగ్ అయితే జరిగిన తీరైతే మనకి క్లియర్ కట్గా కనిపించడం లేదు. దట్ మీన్స్ వైఎస్ఆర్సీపీకి థంపింగ్ మెజార్టీ ఇప్పుడు ఏదైతే 151 సీట్లు ఉన్నాయి, మళ్ళీ 175 గెలుస్తామని చెప్తున్నారో ఆ తరహా వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపించట్లేదు. అదేవిధంగా కూటమి మొత్తం జగన్మోహన్ రెడ్డి దించేస్తామని చెప్తున్న వాతావరణం కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపించట్లేదు. లబ్ధిదారులు, పెన్షనర్లు, రూరల్ ప్రాంతవాసులు, మహిళలు, దిస్ ఈజ్ వైఎస్ఆర్సీపీ కోర్ ఓట్ బ్యాంక్గా మనకి పోలింగ్లో కనిపించింది. అర్బన్ ఓటర్లు, విదేశాల నుంచి, నాన్ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు, అదేవిధంగా మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ క్లియర్ కట్గా తెలుగుదేశం ఎన్డీఏ ఓటర్లుగా మనకి కల్పిస్తున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్న క్లాస్ వార్ ఏదైతే ఉందో ఆ క్లాస్ వార్ పెట్టుబడిదారులు అంటే పెత్తందారులు, పేదలు 100% వైసీపీ వైపు మొగ్గు చూపారు. పెత్తందారులుగా చెప్పబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పెత్తందారులు అవునా కదా పక్కన పెడితే, చెప్పబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం వైపు మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. అదేవిధంగా అర్బన్ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో 40% ఉంది, రూరల్ ప్రాంతం 60% ఉంది. అదే తరహాలో అక్కడ ఉండే ఓటర్లు కూడా అదే 40:60 రేషియోలో డివైడ్ అయిపోయిన కనిపిస్తుంది. రూరల్ ప్రాంతంలో మెజారిటీ ఓట్లు ఉన్నాయి, ఆ మెజారిటీ ఏరియాలో వైఎస్ఆర్సీపీ మనకి కనిపిస్తుంది. అర్బన్ ప్రాంతంలో 40% ఉంటుంది, అక్కడ మెజారిటీ ఓటర్లు తెలుగుదేశం అండ్ ఎన్డీఏ కూటమి వైపు మనకు ఉన్నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తే 100కి ఇంచుమించుగా ల్యాండ్ అయ్యేట్టు కనిపిస్తుంది రిజల్ట్. ఇది ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం.